నాకు ముగ్గురు అన్నలు అధ్యక్ష, ఇద్దరు అన్నలతో పాటు దేవుడిచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నా విషయంలోనే నేను చెప్పగలను అధ్యక్ష. ఒక అన్నాన్ని నమ్మి 10 సంవత్సరాలు పైసా తీసుకోకుండా పనిచేస్తే చెల్లెలైన అడ్డంగా నా గొంతు కోసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అన్నాని పిలిస్తే ఆ పిలుపుకి అర్థం తెలిసిన వ్యక్తి కాబట్టి నిజంగా నన్ను ఒక చెల్లెలుగా భావించి అసెంబ్లీలో నాకు అన్యాయం జరుగుతున్నా నా చెల్లి తప్పు చేయలేదు అని చెప్పి నాకు అండగా నిలిచి నా కోరికైన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. అన్నా నువ్వు ఆశీర్వదించాలి అని నేను అడిగిన మొదటి కోరికని సాకారం చేస్తూ నన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చేయటమే కాకుండా ఏ రోజు ఆడవాళ్ళకి ఇవ్వని ఒక పవర్ఫుల్ ఏపీఐఐసి చైర్పర్సన్గా కూడా నన్ను చేసిన ఘనత మా అన్నకు దక్కింది. సో అలాంటి అన్నని నాకు దేవుడు ఇచ్చినందుకు ఈ సభ ద్వారా దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలోని అక్కా చెల్లెములకి 1,07,000 కోట్లను వివిధ పథకాల రూపంలో జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని అత్యంత పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకి చెందిన మహిళలకి ఈ సహాయాన్ని అందించి ఆ కుటుంబాల్ని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా సహాయాన్ని అందించారు అధ్యక్ష. ఎందుకు ఇంత గట్టిగా నేను చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు అధ్యక్ష. ఎవరైనా 2 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్ల రూపాయల్ని మహిళలకి ఇచ్చి వారికి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాన్ని ఇచ్చారని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో బాగా డబ్బులున్న రాష్ట్రాల్లో సైతం ఇలా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పాటుపడ్డ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు పేరు చెప్తే వినాలని ఆశపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఫస్ట్ అమ్మఒడి గురించి చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ దేశంలో మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఒక గొప్ప పథకాన్ని పెట్టలేదు అధ్యక్ష. అంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డికి రావటం, అంత గొప్ప పథకం వల్ల ఈరోజు ఎంతో మంది పిల్లలకి చాలా ఉపయోగపడింది అధ్యక్ష. చెప్పండి అమ్మా, చెప్పండి అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎలాగో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఎలాగో యాక్సెప్ట్ చేయరు అధ్యక్ష. పదే జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి మీద బురద జల్లడం ఏజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారో మనమంతా కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఒక మ్యానిపులేషన్ అధ్యక్ష. అట్లీస్ట్ మన సభ ద్వారా ఇప్పుడైనా తెలుసుకుంటారేమో అని చెప్పి క్లియర్గా జీవో నంబర్లతో సహా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము జీవో నంబర్ 32 రిఫర్ చేసుకోమని చెప్పాము అధ్యక్ష. కాపీ కూడా వాళ్ళకి అందజేస్తాం అధ్యక్ష. ఈ జీవో నంబర్ 32 ఏం చెప్తుందంటే అధ్యక్ష, ఇందాక క్లియర్గా చెప్పాను అధ్యక్ష. మా చిల్లూరుపేట నియోజకవర్గమైనా వాళ్ళ సింగరాయకొండ అయినా రేపు ఇంకో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతనూతలపాడైనా మీ కాన్స్టిట్యున్సీ అయినా ముఖ్యమంత్రి గారు పులివెందుల కాన్స్టిట్యున్సీ అయినా పిహెచ్సి అంటే 14 మంది ఒక ఫిక్స్డ్ రీస్ట్రక్చరింగ్ యూనిఫామ్ ప్యాటర్న్ తీసుకొచ్చామని స్పష్టంగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష ఈ సింగరాయకొండలో వీళ్ళకు సర్వీసెస్ తక్కువ అంటున్నారు అధ్యక్ష. వీళ్ళ హయాంలో అధ్యక్ష 2018 నుంచి 19 కాలంలోనే తీసుకుందాం అధ్యక్ష. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంతమంది ఓపీలు చూసేవాళ్ళు అధ్యక్ష? 70 నుంచి 80 మంది చూసేవాళ్ళు. మరి ఈ రోజున పరిస్థితి రోజుకు 90 వరకు కూడా ఓపీలు ఈరోజు చూస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ అడిషనల్గా ఆ పక్కన మనము అక్కడనే ఇంకొకటి మనము అడిషనల్గా పిహెచ్సిని కూడా మనం అక్కడ శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇదే విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ ఈ విధంగా వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంకొక విషయం అధ్యక్ష, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 48,693 మంది మెడికల్ స్టాఫ్ ని రిక్రూట్ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న ప్రభుత్వం అని తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇవేవి కనబడవు అధ్యక్ష. ఒక్క డాక్టర్ ని తెద్దామని కానీ, ఒక హాస్పిటల్ రినోవేట్ చేద్దామని కానీ, ఒక కొత్త హాస్పిటల్ కడదామని కానీ, ఒక మెడికల్ కాలేజ్ తెద్దామనే కానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు. పైగా వాళ్ళ అధ్యక్ష మాట్లాడతారు. దీన్ని బట్టి ఇప్పుడైనా కనీసం చెప్పేదైనా విని రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని మీ ద్వారా వాళ్ళని తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు, సంతోషం అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్కి కానీ అడుగుతున్నాను అధ్యక్ష, అసలు దిశా చట్టం అనేది ఉందా? దిశా చట్టం చట్టబద్ధత జరిగిందా?
దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 4th లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష. దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి, పోలీస్ ఆఫీసర్ కదా ఆయన. ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు. నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధపడి అక్కడికి వచ్చా. నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడేది అధ్యక్ష. దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నామన్నారు. నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. నిర్భయ చట్టం ఉండి కూడా దిశ చట్టం అని లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో, బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు. ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా. ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఆలగడ్డకి రావడానికి ఇబ్బంది అవుతుందంటే మరి ఆలగడ్డ దాటుకొని కడప జిల్లాకి పోవడము ఇంపాసిబుల్ అవుతుంది అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో దాదాపుగా 2,000 కోట్లు మరి హెచ్ఎల్ఎస్ఎస్ కి వైడ్నింగ్ కి పెట్టారని చెప్పి తెలిసిన అధ్యక్ష. మరి దీంతో పాటు ముచ్చుమరి దగ్గర అదనంగా 3 పంపులు పెడితే దాదాపుగా 1000 క్యూసెక్ల నీళ్లు పనికొస్తుంది అధ్యక్ష. గుండేవుల ప్రాజెక్టు మొదలైనంత వరకు ఈ పంపులు ఉపయోగపడుతుంది అధ్యక్ష. గుండేవుల స్టార్ట్ అయిన తర్వాత కావాలంటే ఈ పంపులు వేస్ట్ కాకుండా వేరే దగ్గరికి యూజ్ అవుతుంది అధ్యక్ష. గుండేవుల ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ముఖ్యము. కర్నూలు కడప జిల్లా వాసులకి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది తొందరగా మొదలు పెట్టాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి అధ్యక్ష రబీ సీజన్ లో పంట వేసుకోవద్దని చెప్పేసి గత ప్రభుత్వంలో అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కర్నూలు కడప రైతులు రబీ సీజన్ లో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం కూడా మేము నిధులు ఇస్తాము అని గత ప్రభుత్వంలో మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. వీరిది పక్కన పాడేసి గత ప్రభుత్వంలో మీరు ప్రపోజల్స్ పంపించండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆల్రెడీ కర్ణాటక, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్ స్టేట్స్ లో మేము వర్కులు చేశాము. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వర్కులు ప్రపోజ్ ఇవ్వండి అని చెప్తే కూడా గత ప్రభుత్వం నాయకులు నిర్లక్ష్యం చేసి పక్కన పాడేయడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఫర్ జలశక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ వాళ్ళు ఇరిగేషన్ మంత్రి గారికి గత ఇరిగేషన్ మంత్రి గారికి సెక్రటరీకి సిప్ ద్వారా వాళ్ళు ప్రపోజల్స్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే ఇప్పుడు తెలుగంగ ఉంది అధ్యక్ష, 2 పాయింట్స్ అయిపోయింది అధ్యక్ష. తెలుగంగలో ముఖ్యంగా బంకచర్ల దగ్గర స్టార్ట్ అయ్యాయి తెలుగంగ. మరి ఏదైతే వెలుగోడు, శ్రీశైలం, నంద్యాల, ఆలగడ్డ, కడప, నెల్లూరు, చెన్నై వరకు నీళ్లు తీసుకెళ్లే ఒక మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష. అంతేకాకుండా ఇది మెయిన్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు స్థాపించిన ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇప్పుడు ఏమవుతుంది అధ్యక్ష, ఇప్పటి వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్ ఇంకా పూర్తి చేయలేదు అధ్యక్ష. దానికి చాలా సందర్భాలు ఐఏబీ మీటింగ్స్ లో కూడా మేము మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దీనికి మెయిన్ కారణం వచ్చేసి అధ్యక్ష దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఒక కాంట్రాక్టర్ గతంలో వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు పని పూర్తి చేయలేదు అధ్యక్ష. వీళ్ళని క్యాన్సిల్ చేయట్లేదు, కొత్త ప్రపోజల్స్ పెట్టడానికి కూడా వీలు కాకుండా జరిగిపోతుంది. కాబట్టి మినిస్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని
అవసరమైతే వాళ్ళతో పనులు చేపించండి, లేదంటే క్యాన్సిల్ చేసేసి కొత్త ప్రపోజల్స్ పెట్టించాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ